హాయ్ ఫ్రెండ్స్, వామనుడు మహావిష్ణువు యొక్క 5వ అవతారం. మనకు వామనుడి యొక్క అవతారం గురించి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించడం వరకు తెలుసు. ఆ తర్వాత వామనమూర్తికి ఏమైందో మీకు తెలుసా? అసలు వామనుడు బలిని పాతాళానికి తొక్కలేదని మీకు తెలుసా? బలి చక్రవర్తి దగ్గర నుండి 3 అడుగుల నేల దానంగా అడిగిన వామనుడు తన మొదటి అడుగుతో భూమిని మరియు తన 2వ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచి తన 3వ అడుగు ఎక్కడ వేయాలో చెప్పమని బలిని అడిగాడు. తన సర్వస్వాల్ని కోల్పోయినా ఇచ్చిన మాట తప్పనని 3వ అడుగు తన తలపై పెట్టమని మహావిష్ణువుని బలి కోరాడు. ఈ యొక్క సత్యగుణానికి సంతోషించిన మహావిష్ణువు బలిని వ్యాధులు, శ్రమ, ఆపదలు లేని విశ్వకర్మ నిర్మితమైన శుక్లలోకానికి అధిపతిని చేశాడు. అంతేకాక బలి చక్రవర్తి రాజ్యంలో దుఃఖం, కష్టం, వ్యాధులు మరియు దుర్మరణాలు కలగకుండా తాను రక్షిస్తానని చెప్పాడు. వామనుడు బలిదానం వల్ల తనకు వచ్చిన లోకాలకి ఇంద్రుడిని రాజుగా నియమించి ఆ తర్వాత ఇంద్రునితో స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడి తమ్ముడిగా గౌరవాన్ని అందుకుంటున్నాడు. అందుకే వామనమూర్తిని ఉపేంద్ర అని అంటారు. ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడు అనే అర్థం. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే కిందన కమెంట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.